హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. పరిమాణవాచక విశేషణ అంటే విశేషణలో థర్డ్ వన్ అయినటువంటి పరిమాణవాచక విశేషణ గురించి తెలుసుకుందాము. डेफिनेशन చూద్దాము. जिस विशेषण से किसी वस्तु की नाप तौल का बोध होता है उसे परिमाणवाचक विशेषण कहते हैं. जिस विशेषण से किसी वस्तु की नाप तौल का बोध होता है उसे परिमाणवाचक विशेषण कहते हैं. అంటే किसी विशेषण से ఈ విశేషణంతో किसी వస్తువుకి ఒక వస్తువు యొక్క పరిమాణం. సో ఇప్పుడు మనము షుగర్ తీసుకుంటాము, సో దాన్ని కొలిచే కదా కొనేది, అలా నాప తౌలు అంటే కనుక కొలిచి వేసేదన్నమాట. సో ఏదైతే పరిమాణాన్ని కొలిచి కరెక్ట్గా ఇంత అని చెప్తామో దాన్ని పరిమాణవాచక విశేషణ అని అంటాము. సో नापा तौल అంటే మీకు ఐడియా వచ్చింది. उसे परिमाणवाचक विशेषण कहते हैं. जैसे सो एग्जाम्पल्स చూద్దాము. जैसे 2 मीटर 1 किलो थोड़ा पानी, 2 सेर गेहूँ, 5 मीटर कपड़ा, 1 लीटर दूध, अधिक काम, कुछ परिश्रम आदि. సో ఇక్కడ 2 మీటర్ అంటే 2 మీటర్లు అని. ఇప్పుడు మనం ఏదైనా క్లాత్ తీసుకుంటే దాన్ని కొలిచి తీసుకుంటాం. 1 కిలో అంటే 1 కేజీ, తోడా పానీ కొంచెం వాటర్, గేహు అంటే ఏంటి ఇక్కడ జార్జరీ, నెక్స్ట్ 5 మీటర్ కపడా, సో కపడా అంటే క్లాత్ అనమాట. 1 లీటర్ దూద్, ఒకవేళ పాలను కూడా మనం కొలిచే కొంటామన్నమాట. సో ఏదైనా పరిమాణాన్ని పట్టి తీసుకుంటే నాప్ తౌల్ కా బోధ్ హోతా హై అంటే ఏదైతే కొలిచి తూకం వేసి తీసుకుంటామో దాన్ని మనం పరిమాణవాచక విశేషణాన్ని గుర్తుపెట్టుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ అధిక కామ్ కుచ్ పరిశ్రమ, అధిక కామ్ అంటే చాలా పని, కుచ్ పరిశ్రమ అంటే కొంచెం పని. సో కొన్ని కొలవలేంటివి కూడా ఉన్నాయి, అంటే దాన్ని ఇంత అని చెప్పలేము. సో అది ఏంటో డీటెయిల్డ్గా మనం పరిమాణవాచక విశేషణలో బేస్ వస్తాయి, అందులో తెలుసుకుందాము పూర్తిగా. సో ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇది విశేషణలో థర్డ్ వన్ అయిన పరిమాణవాచక విశేషణం. ఓకేనా? సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ ఇవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ సో మచ్.